అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు మన నేషనల్ రోడ్ సేఫ్టీ ఈ మంత్ లాంగ్ సెలబ్రేషన్ సంబంధించిన ఈరోజు ఆర్టీసీ బస్ డిపో ఆదిలాబాద్ పట్టణంలో రక్తదానం శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఆర్ఎం గారు, డిఎం గారు, వారి సిబ్బందులు, తర్వాత రిమ్స్ బ్లడ్ క్యాంప్ సంబంధించిన సిబ్బంది వారందరూ కూడా ఈరోజు ఉన్నారు. సో ఇక్కడ ఆర్టీసీ డిపోలో ఉన్న స్టాఫ్, ఎలక్ట్రీషియన్ కానీ, మెకానిక్ కానీ వారు ఈరోజు అందరూ రక్తదానం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది నేషనల్ రోడ్ సేఫ్టీ సంబంధించిన ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ అప్పుడు బ్లడ్ చాలా అవసరం పడతాయి. సో ఇట్లా మనం బ్లడ్ మన దగ్గర అందుబాటులో ఉంటే, మన బ్లడ్ బ్యాంక్లో అందుబాటులో ఉంటే వారికి ప్రాణం కూడా కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. దీంతోపాటు ఇప్పుడు మనం ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాలో వారు అవేర్నెస్ యాక్టివిటీస్ కానీ, తర్వాత డ్రైవర్స్కి మేజర్గా కౌన్సిలింగ్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, తర్వాత వెహికల్ సేఫ్టీ కానీ, తర్వాత డ్రైవర్స్ ఏవైతే ఈ మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పాటించుకోవడానికి, ఫాలో చేయించుకోవడానికి, తర్వాత దీంతోపాటు మళ్ళీ వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్, రీఓరియంటేషన్ ట్రైనింగ్ అవి అన్నీ కూడా ఈ మంత్ లాంగ్ యాక్టివిటీలో ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంతోపాటు వారి సిబ్బందులు స్కూల్స్కి కూడా వెళ్ళి ఈ ఆర్టీసీ సంబంధించిన కానీ, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది కూడా వివరిస్తున్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దాట్ మొన్ననే గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క మేడం గారు కూడా మన జిల్లాలో ఒక చాలా మంచిగా పెద్ద ఎత్తున అక్కడ పోస్టర్స్ రిలీజ్ కానీ, తర్వాత ప్రతి ఒక్కరి మధ్యలో ఒక మంచిగా అవగాహన కూడా మేడం ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఆనాడు బైక్ ర్యాలీ కూడా మేడం కూడా ప్రత్యేకంగా హెల్మెట్ ఒక ఎగ్జాంపుల్ వేసుకొని కూడా అందరి మధ్యలో ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇట్లానే మనం మంత్ లాంగ్ సెలబ్రేషన్ చేస్తున్నాము. మా కోరిక ప్రతి ఒక్కరితో ప్రతిసార్లు అదే చెప్తున్నాము దాట్ ప్రతి ఒక్కరు ఇది చాలా అన్అవాయిడబుల్, మన కంట్రోల్లో ఉన్నాయి. మనం ప్రతిరోజు చాలా ఇట్లా మన డైలీ రొటీన్లో కొన్ని అంశం ఫాలో చేస్తున్నాము. రోడ్ సేఫ్టీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అంశం వాళ్ళ జీవితంలో ఉండాలి. దానికి సంబంధించిన మేజర్గా మీరు కార్కి డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేయడం, ఫోన్లో అసలు మాట్లాడకూడదు, తర్వాత మీరు బైక్ కానీ స్కూటర్ కానీ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేయడము, తర్వాత దీంతోపాటు మళ్ళీ 18 years లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు వెహికల్ అసలు వాళ్ళు రన్ చేయకూడదు, నడిపించకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం, డ్రంక్ డ్రైవింగ్ అసలు చేయకూడదు. ఎస్పీ గారు కూడా బ్రహ్మాండంగా దానికి ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు. తర్వాత స్కూల్స్లో కూడా మనం దీనికి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా మన మొన్ననే ఆర్టీసీ ఆధ్వర్యంలో, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.